హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్లో ఎవరైతే 1 మార్కు 2 మార్క్స్లో జాబ్ మిస్ అయిందో, అదేవిధంగా తెలంగాణలో కూడా మన ఆస్పిరెంట్స్ చాలా రోజుల నుంచి పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి వార్త అనేది వచ్చింది. అదేంటంటే ఎస్ఎస్సి నుంచి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 7,500 వరకు జాబ్స్ ఉన్నాయి. అందులో ఫీమేల్కి కూడా సెపరేట్గా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో మనకి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి 22/10/2025 అనమాట. సో అది మనకి లాస్ట్ డే అనమాట పేమెంట్ చేసుకోవడానికి. అప్లై చేసుకోవడానికి అయితే 21వ తేదీతో అప్లికేషన్ అనేది ముగుస్తుంది. నెక్స్ట్ మంత్ మనకి సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది. అది వచ్చేసి మనకి డిసెంబర్ ఆర్ జనవరి ఆ టైంలో ఉంటుందన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు బాగా ప్రిపేర్ అయినా ఈ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి ఉండాలి, హైటు వెయిట్, అదేవిధంగా పీఈటీకి రన్నింగు, లాంగ్ జంప్, హై జంప్ ఇవి ఎలా ఉంటాయి, సిలబస్ డీటెయిల్గా మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. లెట్ us స్టార్ట్. మనకి పోస్టులకి శాలరీ వచ్చేసి పే లెవెల్ అనేది లెవెల్ 3 అనమాట. 21,700తో స్టార్ట్ అవుతుంది. సో మనకి దీనికి అదర్గా డిఏ, అదేవిధంగా హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు కలుపుకొని మీకు చేతికి 45,000 వరకు శాలరీ వస్తుంది అనమాట స్టార్టింగ్లోనే. ఇందులో జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అవి వచ్చేసి 1914 ఉన్నాయి. అందులో ఈడబ్ల్యూఎస్కి 456, ఓబీసీకి 967, సో ఎస్సీ ఎస్టీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి సెపరేట్గా జాబ్స్ ఇచ్చారు. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో పోస్టులు దానికి కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ పోస్టులు కూడా 1047 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది ఒక మంచి అవకాశం ఫీమేల్ పర్సన్స్కి. సో ఎవరెవరికి ఎన్ని జాబ్స్ ఉన్నాయని క్లియర్గా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే జనరల్ అభ్యర్థులైతే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అనేది ఉండాలన్నమాట. అది ఏ రోజుకు చూసుకుంటారంటే 1వ తేదీ 7వ నెల 2025 ఆ రోజు అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట. సో ఆ రోజు చూసుకుంటే 18 ఏళ్ళ కంటే తక్కువ ఉండకూడదు, 25 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ప్రతిసారి చెప్తాం. తర్వాత ఓబీసీకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మిగతా డిఫరెంట్ పర్సన్స్కి రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21/10/2025 ఆ రోజుకి మీరు అంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనమాట. ఆ రోజుకి మీకు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ సైకిల్ కానీ లేదా కార్ కానీ ఏదైనా పర్లేదు. మీరు పీఈటీ టైంకి మీరు ఒక లైసెన్స్ అనేది మీరు పొంది ఉండాలి. లెర్నర్ లైసెన్స్ కాదు, డైరెక్ట్ లైసెన్స్ అనమాట. సో చాలామందికి లైసెన్స్ ఉంటుంది, బట్ 2-wheeler లైసెన్స్ ఉన్నా పర్లేదు. కొంతమందికి ఉండదు. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకున్నా మీకు నో ప్రాబ్లం అనమాట. మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు పీఈటీ పిఎంటీ అంటే మీకు మేబీ ఫిబ్రవరి అలా జరగచ్చు. అప్పటికి మీకు లైసెన్స్ కూడా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఎల్ఎల్ఆర్ యాక్సెప్ట్ కాదనమాట. మీ దగ్గర ఇప్పుడు డ్రైవింగ్ లేకపోయినా మీరు అప్లై చేయండి జాబ్కి అయితే, అది ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ ఇవన్నీ ఉన్నాయి. విశాఖపట్నం ఉంది, ఏలూరు కూడా ఉందన్నమాట. అదే తెలంగాణ విద్యార్థులకైతే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, తర్వాత సిద్దిపేట్, మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో కూడా ఉందన్నమాట. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముందుగా మనం స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏంటి సిబిటి టెస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి పిఈ అండ్ ఎంటీ అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అదేవిధంగా మీ యొక్క మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీకు మెడికల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు అనమాట. డీటెయిల్గా చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా బిగ్ నెంబర్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 25 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ 15 ఉంటాయి, 15 మార్కులు. తర్వాత కంప్యూటర్కి సంబంధించి ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఇవి 10 ప్రశ్నలు వస్తాయి. సో ఎవరైతే కానిస్టేబుల్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక కంప్యూటర్ తప్ప మిగతా అంతా సేమ్గా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. 90 నిమిషాల టైం ఉంటుంది. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.25 నెగిటివ్ అనమాట. దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనల్ని ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ దాన్ని పిలుస్తారనమాట. దానికి మనకి హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. సో మనకి రన్నింగ్ వచ్చేసి మనకి 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది, 6 నిమిషాల్లో మనం లెగెత్తగలగాలి. లాంగ్ జంప్ 14 అడుగులు దూకాలి. హై జంప్ వచ్చేసి 3 అడుగుల 9 అంగుళాలు దూకాల్సి ఉంటుందన్నమాట.
మనకి లాంగ్ జంప్, హై జంప్కి మూడు ఛాన్స్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒక ఛాన్స్లో మీరు కంప్లీట్ చేస్తే చాలు. బట్ రన్నింగ్కి మాత్రం ఒకటే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది హైట్ వచ్చేసి 170 చెప్పాం కదా. అమ్మాయిలకైతే 157 సెంటీమీటర్ల హైట్ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళకైతే 1600 మీటర్లు 8 నిమిషాల్లో రన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 10 అడుగులు, హై జంప్ వచ్చేసి 3 అడుగులు అనమాట. ఇది కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి హైట్లో వైజ్గా. అంటే ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే డీటెయిల్గా మనం ఇవ్వడం జరిగింది. అంటే 157 సెంటీమీటర్ల మహిళలకి హైట్ అనేది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో 2 లాంగ్వేజ్లో ఉంటుంది. సో అప్లై చేయడానికి మనకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. 21/10/2025 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఆర్ జనవరిలో ఉంటుందన్నమాట. 3 మంత్స్ బాగా కష్టపడితే ఈ జాబ్ని అనేది మంచిగా కొట్టచ్చు. ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ అవ్వండి తప్పకుండా. సో మీరు అప్లై చేయాలంటే ఎస్ఎస్సి పోర్టల్లోకి వెళ్ళేసి మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏదైనా అప్లై చేసి ఉంటే మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి కానీ 100కి పైగా లైక్స్ వస్తే అప్లై చేసే విధానం కూడా నేను వీడియో తీసి పెడతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.